వెల్కమ్ టు మెగా9 టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక చిన్న వ్యాఖ్య, ఒక సాధారణ ధన్యవాద ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పాకిస్తాన్కు కృతజ్ఞతలు చెప్పడం, దానికి భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా చాలా బలంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ అమెరికా శాంతి చర్చల్లో పాకిస్తాన్ పోషించిన పాత్రకు గాను మెలోని ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామం అసలు ఎందుకు ఇంత చర్చకు దారితీసింది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలేమిటి? భారత స్పందన వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ఖ్యాతి రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచ దేశాల అగ్ర నాయకులతో మన ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు మరోసారి స్పష్టమయ్యాయి. ఫ్రాన్స్లోని సుందరమైన ఏవియాన్ వేదికగా జరుగుతున్న 52వ G7 శిఖరాగ్ర సదస్సులో ఈసారి ఒక ప్రత్యేకమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ ప్రధానమంత్రి జియోర్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ, ఆప్యాయ పలకరింపు ప్రపంచ మీడియాలో హైలైట్ అయింది. చూడండి, ఈ సమావేశంలో భాగంగా G7 ప్రపంచ నేతలు గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో మెలోని, మోదీ ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ సమయంలో మెలోని మిమ్మల్ని మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆప్యాయంగా పలకరించారు. దానికి మోదీ కూడా అంతే ఆప్యాయంగా బదులిచ్చారు. అయితే ఆ తర్వాత మెలోని చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం ఇప్పుడు ఫేమస్ కపుల్ అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో ఇద్దరు నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అంతకు ముందు కూడా ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య జరిగిన సంభాషణలు, ఫోటోలు మెలోడీ హ్యాష్ట్యాగ్తో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇది కేవలం ఒక సరదా సంభాషణ మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానికి ఉన్న ప్రాముఖ్యతను, ప్రపంచ నేతలతో ఆయనకున్న స్నేహపూర్వక సంబంధాలకు ఇది తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. అదే పాకిస్తాన్పై మెలోని చేసిన ప్రశంసలు. ప్రపంచ దేశాలను గత కొన్ని నెలలుగా ఆందోళనకు గురిచేసిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు చివరకు సద్గుమునిగాయి. దాదాపు 100 రోజులకు పైగా కొనసాగిన ఈ ప్రతిష్టంభన పశ్చిమాసియాలో తీవ్ర సంక్షోభ పరిస్థితులను సృష్టించింది. ఈ సంక్షోభం పేద మధ్యతరగతి దేశాలనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలపైన తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరల పెరుగుదల, వాణిజ్య మార్గాలకు అంతరాయం వంటి అనేక సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం ఒక శుభ పరిణామం. అయితే ఈ శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో పాకిస్తాన్, ఖతార్ దేశాలు కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు దేశాల మధ్యవర్తిత్వం వల్లే సంధి సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రి జియోర్జియా మెలోని పాకిస్తాన్, ఖతార్ దేశాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పడం ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమని ఆమె తన ట్వీట్లో స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల మధ్య సంధిని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్, ఖతార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మెలోని చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా విస్తరిస్తుంది. ఇది ఒకవైపు అభినందనీయం అయినప్పటికీ మరోవైపు భారత నెటిజన్లలో కొంత చర్చకు దారితీస్తుంది. మెలోని వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఇది కేవలం దౌత్యపరమైన ప్రకటన మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మెలోని తన ట్వీట్లో మరింత స్పష్టంగా పేర్కొంటూ ఫ్రాన్సు, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ దేశాలతో పాటు ఇటలీ కూడా అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తుంది అని తెలిపారు. అంతేకాదు, ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, పాకిస్తాన్లకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ కృషి వల్లే ఈ ఒప్పందం సాధ్యమైంది. శాంతిని నెలకొల్పడానికి ఇదే సరైన అవకాశమని ఆమె తన సందేశంలో ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన కార్యకలాపాలకు ఇటలీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని కూడా ఆమె హామీ ఇచ్చారు. ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనలను కూడా మెలోని తన ట్వీట్లో స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదు, అలాగే హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం గ్యారంటీగా అమలులోకి రావాలి అని ఆమె అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థలు ఇతర దేశాలతో కలిసి హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంలో సహకరిస్తామని మెలోని ప్రకటించారు. అంతేకాదు, లెబనాన్లో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా సద్గుమణగాలని, ఈ విషయంలో ఇటలీ ప్రభుత్వం లెబనాన్కు అన్ని విధాల సహకారం అందిస్తుందని జియోర్జియా మెలోని ట్వీట్ చేశారు.
మెలోనీ ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ సంబంధాల నేపథ్యంలో ఇటలీ ప్రధాని పాకిస్తాన్కు కృతజ్ఞతలు చెప్పడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకవైపు అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఇది ఒక సాధారణ ప్రక్రియ అని, శాంతిని ప్రోత్సహించిన ఏ దేశానికైనా కృతజ్ఞతలు చెప్పడం సముచితమేనని మరికొందరు వాదిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి మద్దతిస్తుందని భారత్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక కీలక యూరోపియన్ దేశాధినేత ఆ దేశాన్ని ప్రశంసించడంపై భారత నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. G7 సదస్సులో ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో వైరల్ అయిన తర్వాతనే మెలోనీ ఈ ట్వీట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇది కేవలం దౌత్య మర్యాదలకు సంబంధించిన అంశమా, లేక అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి దౌత్య సంబంధాలు మారుతూ ఉంటాయి. పాకిస్తాన్ విషయంలో ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ ప్రశంసలు కేవలం ఒక నిర్దిష్ట సమస్యపై, అంటే అమెరికా ఇరాన్ శాంతి చర్చలలో ఆ దేశం పోషించిన పాత్రపై మాత్రమే పరిమితం కావచ్చని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది పాకిస్తాన్ మొత్తం విధానాలను అంగీకరించినట్లు కాదని వారు వివరిస్తున్నారు. మరోవైపు భారత్ ఇటలీ మధ్య సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ మెలోనీ మధ్య వ్యక్తిగత సత్సంబంధాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెలోనీ చేసిన ట్వీట్ను భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవచ్చని, ఇది కేవలం దౌత్య మర్యాదల్లో భాగంగానే భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే పాకిస్తాన్ ఎల్లప్పుడూ తన అంతర్జాతీయ ప్రతిష్టను మెరుగుపరుచుకోవడానికి, ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్క ట్వీట్ ఆధారంగా భారత ఇటలీ సంబంధాలపై ప్రభావం చూపుతుందని చెప్పలేం. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.